Hi friends, this is your Kiran. Welcome back to Kiran Fact Sports ఛానల్. IPL 2024 కొన్ని మ్యాచ్లకైతే రెయిన్ ఇబ్బంది కలిగిస్తుంది. సన్ రైజ్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ను కూడా రెయిన్ డిస్టర్బ్ చేసింది. SRH ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఒకవేళ కనుక ఈ మ్యాచ్ జరిగి ఉంటే SRH ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మీద గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ ఇంకో మ్యాచ్ గెలిచినా కూడా ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం ఉండేది SRHకి. సో అది కాస్త డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కానీ ఏదో విధంగా ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇవాళ CSK మరియు RCB మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 4 గంటల నుంచి 8 గంటల వరకు వర్ష సూచన అయితే ఉంది. అండ్ దీనివల్ల మ్యాచ్ లేట్ అయితే నైట్ 10 గంటల 56 నిమిషాల వరకు ఎంపైర్స్ చెక్ చేస్తారు. అప్పుడు వీలైనా కూడా 5 ఓవర్లతో మ్యాచ్ జరుపుతారు. 5 ఓవర్లు జరిగినప్పుడు ఎలా, 10 ఓవర్లు జరిగినప్పుడు ఎలా అనేది వీడియోలో చూడబోతున్నాం. అండ్ ప్లే ఆఫ్కి ఎవరు వెళ్తారు, RCB CSKనా? కామెంట్ చేయండి. IPL SRH లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ మ్యాచ్ CSK వర్సెస్ RCB. CSK ఒకవేళ మంచి తేడాతో గెలిచి, మంచి తేడా కాదు నార్మల్గా గెలిచినా కూడా SRH రాజస్థాన్ రాయల్స్ రెండు తమ చివరి లీగ్ మ్యాచ్ ఓడిపోతే సెకండ్ ప్లేస్తో ప్లే ఆఫ్కి వెళ్తుంది. అండ్ ఫైనల్కి వెళ్ళడానికి 2 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఒకవేళ RCB గెలిస్తే RCB ప్లే ఆఫ్కు వెళ్ళదు. RCB 11 బంతుల తేడాతోని చేస్ చేయాలి, లేకపోతే 18 పరుగుల తేడాతోని గెలవాలి. సో అది 20 ఓవర్లు జరిగినప్పుడు. మరొకవేళ మ్యాచ్ 10 ఓవర్లు జరిగితే ఎన్ని ఓవర్లు జరిగినా కూడా ఇదే రూల్. 11 బాల్స్ తేడాతోనన్నా వాళ్ళు ముందు 11 బాల్స్ మిగిలి ఉండగానే చేస్ చేయాలి, లేకపోతే 18 రన్స్ తేడాతోనన్నా గెలవాలి. ఒకవేళ 10 ఓవర్ల మ్యాచ్ జరిగితే 8.1 ఓవర్లో చేస్ చేయాలి CSK టార్గెట్ని, ఒకవేళ చేజింగ్ అయితే. లేకపోతే టార్గెట్ ఇచ్చినట్లయితే 18 రన్స్ తేడాతోనే గెలవాలి. అది 5 ఓవర్లు అయినా కూడా 3.1 ఓవర్లలోనే చేస్ చేయాలి CSK టార్గెట్ని, లేకపోతే 18 రన్స్ తేడాతో గెలవాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. సో ఎన్ని ఓవర్లు తగ్గితే CSKకి అంత లాభం అని చెప్పుకోవచ్చు, RCBకి అంత కష్టం. అండ్ ఒకవేళ CSK గెలిచి రాజస్థాన్ రాయల్స్ మరియు SRH ఓడిపోతే CSK నెంబర్ 2గా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ SRH ఎలా వెళ్తుంది నెంబర్ 2 అంటే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి సింపుల్గా. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే SRH వెళ్ళిపోతుంది, CSKతో సంబంధం ఉండదు. అండ్ ఈ విధంగా అయితే ఈక్వేషన్ ఉంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎలా వెళ్తుంది నెంబర్ 2 అంటే సింపుల్గా అది KKR మీద గెలిస్తే CSK కానీ SRH కానీ తనని అందుకోలేవు, అది నెంబర్ 2గా వెళ్ళిపోతుంది. సో ఇన్ని రకాల అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళ మ్యాచ్లో ఫుల్ మ్యాచ్ జరిగినట్లయితే అది RCBకే అడ్వాంటేజ్, జరగపోయినట్లయితే CSKకి అడ్వాంటేజ్. 5 ఓవర్లు జరిగినట్లయితే వాళ్ళ టార్గెట్ని వీళ్ళు 3.1 ఓవర్స్లో అది చాలా కష్టం 3.1 ఓవర్లో చేస్ చేయడం. సో మీరేమనుకుంటున్నారు, ఇవాళ గెలిచే టీం ఏదనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి.